నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా యువజన కాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా యూత్ కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ వింకు, సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్కా రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉడిషా ప్రభాకర్, జిల్లా జనరల్ సెక్రటరీ మునిగల రాజు హాజరయ్యారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రానున్న 3 రోజులు ఇంకా విస్తృతంగా ప్రచారం చేయాలని, కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో వెలిచాల రాజేంద్రరావు గెలుపు తథ్యమని, అందులో తంగళ్లపల్లి యువజన కాంగ్రెస్ ముందుండి పనిచేసి మెజారిటీని పెంచాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని, పనిచేసిన వారికి పార్టీ నుండి తగిన ప్రతిఫలం ఉంటుందని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నలింగాపూర్ ఎంపీటీసీ బైరవేణి రాము, మండల నాయకులు పెద్దూరి తిరుపతి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ అకినేని సతీష్, గోగు తిరుపతి యాదవ్, టెక్స్టైల్ పార్క్ యూత్ అధ్యక్షుడు వేణు, రాళ్లపేట యూత్ అధ్యక్షులు చందు, వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార మీటింగ్లో భాగంగా మరి ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సంగీత శ్రీనాథన్న గారు, అలాగే అసెంబ్లీ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ గారు కానీ, అలాగే మండల అధ్యక్షులు మిత్రులు ప్రశాంత్ గారు కానీ, మరి వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత 4 రోజుల సమయం ఎన్నికలకు ఉండడంతో మరి ముమ్మర ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి భారతదేశం అంతా లోక్సభ ఎన్నికలు జరుగుతుండే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంచుకోవడం, అలాగే కరీంనగర్ పార్లమెంటుకు వెలిచాల రాజేంద్రరావు గారిని అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందనీయం. ఎందుకంటే వారు కూడా గతంలో, వాళ్ళ నాన్నగారు కూడా గతంలో ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా, ఎంపీగా గతంలో ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకు మమేకమై మరి ప్రజాసేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలకు మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి మరి ఎంపీగా వారి బరిలోకి రావడం, మరి ఇదే పార్లమెంటు నుంచి తంగళ్లపల్లి నుంచి మరి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మేము ప్రజలను అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మరి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు మరి కాంగ్రెస్ ఏదైతే 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినామో ఆ 5 గ్యారంటీలు ప్రజలకు మరి సంక్షేమం ద్వారా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రతి గ్యారంటీని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ గ్యారంటీల ద్వారా ప్రజలు మరి ఆనందంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క 5 గ్యారంటీల ద్వారా ప్రజలు సంతోషంగా మరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే 5 గ్యారెంటీలు పెట్టిరో
సమాన వాటా కానీ, నారీ అంటే మహిళా న్యాయం కానీ, సమాన న్యాయం కానీ, యువ న్యాయం కానీ, శ్రామిక న్యాయం కానీ, ఇలా ఏదైతే 5 గ్యారెంటీలు పెట్టారో ఈ 5 గ్యారెంటీలు ప్రతి పేదోడికి మరి అందాలే. ప్రతి పేదోడికి మరి 5 గ్యారెంటీలు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారికి అందాలని చెప్పేసి ఈ 5 గ్యారెంటీలు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క గ్యారెంటీలో కూడా మరి ఈ 5 గ్యారెంటీలతో పాటు 25 గ్యారెంటీలు కూడా మరి తీసుకురావడం జరిగింది. ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి పేదోనికి 5 గ్యారెంటీలు అందాలే. ఈ 5 గ్యారెంటీల ద్వారా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏదైతే 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయిందో రేపు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడగానే ఈ 5 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మన వెలిచాల రాజేందర్ గారిని ఎందుకు గెలిపించుకోవాలి అని అంటే కరీంనగర్లో బండి సంజయ్ మరి 5 ఏళ్ల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండు. మరి కేంద్రంలో కూడా బీజేపీ 10 ఏళ్ల పరిపాలన ఉంది. మరి 10 ఏళ్ల నుంచి బండి సంజయ్ గారు ఏం చేశారు? 10 ఏళ్ల నుంచి మరి బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు పార్లమెంటుకు? మరి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ పథకాలు మరి కరీంనగర్ తీసుకొచ్చారో ఆయన చెప్పి ఓట్లు అడగాలి. నిన్నటి దినాన మరి మోడీ గారు వేములవాడలో సభ పెట్టడం జరిగింది. ఆ సభ కూడా ఎందుకు పెట్టారు? మరే దేవుళ్ళ మీద రాయకలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మరే దేవుళ్ళ మీద రాయకలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఓట్లు అడిగే నైతిక హక్కు మనకు లేదు. ఎందుకంటే ప్రజాపాలన కొనసాగించే ఒక ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి, ఎందుకంటే నా దేశంలో పేదలు చాలామంది ఉన్నారు, వారికి సమాన న్యాయం జరగాలి అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమ పథకాలు ప్రతి పేదోనికి ప్రతి అర్హునికి అందుతాయని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు ఈ 5 న్యాయాలు తీసుకొచ్చారు. మరి బీజేపీని ఓడించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా 5 ఏళ్ల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా కరీంనగర్ పార్లమెంట్కి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. కేంద్రంలో కూడా కరీంనగర్ కానీ తెలంగాణకు కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మరి తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్డ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మరి తెలంగాణ కూడా గాడిద గుడ్డే ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మనం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చుకొని ప్రతి పథకాన్ని మనం అమలు చేసుకుందాం. తెలంగాణకు అధిక బడ్జెట్ మనం తీసుకొచ్చుకుందాం. మన వెలిచాల రాజేంద్ర గెలిపించుకుందాం. పార్లమెంట్లో మన కోసం మాట్లాడి మరి ఆయన కరీంనగర్కి ఏదైతే అవసరం ఉందో పార్లమెంటుకు ఖచ్చితంగా వాటిని తీసుకొస్తాడు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాడు. ప్రజలకు మంచి పథకాలను తీసుకొచ్చి ప్రజలకు మరి ఏదైతే అవసరం ఉందో మరి మన కరీంనగర్కి పార్లమెంట్కి ఏదైతే అవసరం ఉందో వాటిని తీసుకురావడం కోసం వెలిచాల కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఆయన 4వ నంబర్ బ్యాలెట్ నమూనాలో 4వ నంబర్ చేతి గుర్తు వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరి తంగల్పల్లి మండల ప్రజలతోని అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలతోని కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు మేము మనవి చేసుకుంటూ సెలవుకుంటాం. తంగలపల్లి మండలంలోని యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెగుల ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే పార్లమెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రభాకర్ గారికి అలాగే యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుక్క శేఖర్ గారికి, ఎంపీటీసీ బైర్నేని రాము, అలాగే సతీష్ మాజీ ఉప సర్పంచ్ పెద్ద తిరుపతి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెలిచాల రాజేంద్రరావు గారి చేతి గుర్తు పైన పోటీ చేస్తున్నటువంటి వారిని యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందుకు పోయి ప్రతి బూత్లో భారీ మెజార్టీ వచ్చే దిశగా యూత్ కాంగ్రెస్ నాయకులు ముందుండాలని చెప్పి సభా వేదిక ద్వారా కోరుతూ, అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయో, గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ఏమైతే ఉందో వాటన్నిటినీ యూత్ కాంగ్రెస్ నాయకులందరూ వారికి ఏదైతే అధిష్టానం దిశానిర్దేశం చేసిందో వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రతి ఒక్క ఓటర్ను కలిసే విధంగా వారందరినీ సన్నద్ధం చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయే వెసులుబాటు కల్పించిన యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజాపాలన కొనసాగిస్తుందో ఆ ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే 5 గ్యారెంటీలు నెరవేర్చడం జరిగింది. అలాగే 6వ గ్యారెంటీ ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కొనసాగిస్తున్నారో దానిలో భాగంగా ముఖ్యంగా యువకులకు పెద్దపీట వేసిన సందర్భాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకొని పోవాలి.
విద్య విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, అలాగే వివిధ రంగాల్లో వారికి అభివృద్ధి పథకాలు నడిపించడానికి, పారిశ్రామిక రంగంలో ముందుండడానికి ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిండో వాటన్నిటినీ ప్రజల్లోకి వివరిస్తూ రాజేంద్రరావు గారి పార్లమెంట్ అభ్యర్థి మన రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ముందుకు తీసుకుపోవాలి. అలాగే ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో ఉండి చేస్తున్న అరాచకం ఉందో, ఈ అరాచకము చూస్తూ ఉంటే మరి ఒక్కొక్కసారి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం నుండి మన బండి సంజయ్ గారిని గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్పడం సిగ్గుచేయని అంశం. ఎందుకంటే 9 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా దేశానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగానికి తాకట్టు పెట్టి అమ్మాలని చూసిన ఈ బీజేపీ బత్తాయి సన్నాసులు మరొకసారి అధికారంలోకి వస్తే వారికి 400 సీట్లు ఎంపీ సీట్లు వచ్చినట్టయితే భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని ఒక కాషాయమయంగా తీర్చిదిద్దే ప్రక్రియకు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ కాషాయ దళం పనిచేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, వీరందరూ ఎక్కడికక్కడ బీజేపీ చేస్తున్న పుట్టిన రాజకీయాన్ని ఎండగడుతూ సమయం తక్కువ ఉంది. తప్పకుండా యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ గడపకు వెళ్ళి బీజేపీ చేసిన తప్పిదాలను, భవిష్యత్తు చేయబోయే అరాచకాలను ఎండగడుతూ ముందుకు పోవాలి. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినామని చెప్పి ఎన్ని దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, నిరంకుశ పాలన, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పాలన కొనసాగించారో, గత ఎన్నికల్లో వారిని ఎలా విధంగా బొందబెట్టినామో మరొకసారి ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బొందపెట్టే ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ యూత్ కాంగ్రెసులు నాయకులందరూ కంకణబద్దులై దేశ సైనికుల్లాగా దేశాన్ని కాపాడుకుంటాం. ఈ నిరంకుశ పాలన, ఈ దోపిడీ పాలన, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ఇక్కడ బలహీనపరిచి దేశాన్ని కాపాడుకుంటాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి తప్పకుండా అందరూ ప్రజల్లోకి పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒకటే విషయం చెప్పాలి. నిన్న ఒక మిత్రుడు ఒక సందర్భంలో చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటు చెట్టుకు పోసిన నీరు ఎప్పుడు వృధా కావు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చూస్తూ ఉన్నారు. గత ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలందరూ మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా తదితర రాష్ట్రాల్లో మార్పు కోరుకునే జనం ఈరోజు తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే మన బండి సంజయ్ గారిని తప్పకుండా భారీ మెజారిటీతోని ఓడగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల్లో కావచ్చు, తను ప్రాతినిధ్యం వహిస్తున్న 5 సంవత్సరాల్లో కావచ్చు, సిరిసిల్ల నియోజకవర్గంలోని మండలాల్లో, కరీంనగర్ పార్లమెంటు మండలాల్లో పర్యటించిన పాపాన పోలేదు. కనీసం ఆయన ఈ అభివృద్ధి ఫలానా చేసినా అని చెప్పుకునే స్థితిలో లేడు. కేవలం దేవుడి పేరు చెప్పుకొనే రాజకీయ తలుచుకున్నాడు. ఆ దేవుడు అందరికీ దేవుడే. మేము కూడా శ్రీరాముని భక్తులమే, మేము కూడా దేవుని కొలుస్తాం. కానీ మీలాగా దేవుని పేరు మీద రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తలేము. మీరు ఎంపీగా గెలిచిన కాలంలో ఈ సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల ప్రాంతం, అలాగే కరీంనగర్ జిల్లా ప్రాంతంలో మీరు ఎంత దోపిడీకి గురి చేసారు, గ్రానైట్ ద్వారా ఎంత సంపాదించుకున్నారు అనేది కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మీరు గత ఎన్నికల్లో నా దగ్గర ఏం లేవు, మా భార్య మెడ మీద ఉన్న పుస్తకాలు అమ్ముకుని నేను ఎలక్షన్లో పోటీ చేసిన అని చెప్పుకున్నాడు. కానీ ఈరోజు ఆయన 100 కోట్ల రూపాయలు పంచిపెట్టే ప్రక్రియ చూస్తూ ఉంటే ఆయన ఎంత దోపిడీగా, ఎంత దుర్మార్గంగా ఈ ప్రాంతంలో సంపాదించిండో ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఈ వచ్చే 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో బీజేపీని పొందబెట్టే విధంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా రాజేంద్రరావు గారి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులందరూ తప్పకుండా రేపటి నుండి 3 రోజులు కంకణబద్దులై బూతులలో తిరగాలి. ఎందుకంటే